అందరికీ నమస్కారం. మనసిచ్చాను పార్ట్ 50 రచించిన వారు విజయ్ గారు. అక్షిత్ హాల్లోనే కూర్చొని వర్క్ చేసుకుంటుంటే సాత్విక పక్కనే కూర్చొని మాట్లాడుతూ ఉంది. సాత్విక, బావా నిన్నొకటి అడుగుతా, నిజం చెప్తావా అంటుంది భుజం మీద చేయేసి. అక్షిత్, అడగవే, నిజమే చెప్తాను అంటాడు నవ్వుతూ. సాత్విక, రేపు పెళ్ళయ్యాక నన్ను కొడతావా అంటుంది చూస్తూ. అక్షిత్, నువ్వు ఎదవ పని చేస్తే తప్పకుండా కొడతాను. నిజంగా చెప్తున్నా, ఫట్ మని గట్టిగా కొడతాను అంటాడు కన్ను కొట్టి. సాత్విక, నేను నీ సాత్వికని బావా, నన్ను కొడతావా అంటుంది అమాయకంగా ఫేస్ పెట్టి. అక్షిత్, తొక్కేం కాదు, పెళ్ళైతే నా పెళ్ళానివేగా, సిగ్గు లేకుండా కొడతాను. డబేల్ మని డిజిటల్ సౌండ్ వస్తుంది నీ చెవిలో అంటాడు నవ్వుతూ. సాత్విక, కొట్టావనుకో నేను మా పుట్టింటికి వెళ్ళిపోతాను, అప్పుడు నీకే ప్రాబ్లం అంటుంది కళ్ళెగరేసి. అక్షిత్, అప్పుడు ఇంటికొచ్చి మరీ కొట్టి నాతో పాటు తెచ్చుకుంటానే పెళ్ళామా అంటాడు బుగ్గలు లాగి. సాత్విక, నీ మీద గృహహింస చట్టం కేసు పెట్టి కోర్టుకి లాగుతాను చెంపలు రుద్దుకుంటూ అంటుంది. అక్షిత్, అయితే ఆ జడ్జి ముందే 4 కొడతాను. ఎలాంటి తీర్పు ఇచ్చినా మనసులో మాత్రం ఎంజాయ్ చేస్తాడు, ఆ పని తాను చేయకపోయినా వేరే మగాడు చేస్తున్నందుకు అంటాడు వెక్కిరిస్తూ. సాత్విక, నీకసలు బొత్తిగా భయమే లేదు అంటూ గట్టిగా వాటేసుకొని ముద్దు పెడుతుంది. అక్షిత్, లేకపోతే నువ్వు నీ తింగరి ప్రశ్నలు అని నెత్తిమీద ముట్టికాయ వేస్తాడు ముద్దుగా. సాత్విక, మా బావని నా ఇష్టమైన ప్రశ్నలు అడుగుతాను అంటుంది అల్లరిగా నవ్వుతూ. అక్షిత్, అది సరే, మామయ్య వాళ్ళు ఎప్పుడొస్తున్నారు? సాత్విక, 4 రోజుల్లో వస్తారంట అంటూ సర్దుకొని కూర్చుంటుంది. అక్షిత్, సరే వెళ్ళి పడుకో సాత్వి, నాకు కొంచెం పనుంది అంటాడు. సాత్విక, రూమ్లోకి వెళ్ళి చేసుకో బావా వర్క్ లేస్తూ అంటుంది. అక్షిత్, ఈరోజు ఇక్కడే హాల్లో పడుకుంటా సాత్వి, నువ్వెళ్ళు అంటాడు. సాత్విక, ఇక్కడ పడుకుంటావా? సరే అయితే నేను కూడా ఇక్కడికే వస్తా అని లోపలికెళ్ళి దుప్పటి దిండు తెచ్చుకొని దివాన్ కాట్లో వేసుకుంటుంది. కాసేపటికి అక్షిత్ వర్క్ కంప్లీట్ చేసుకొని సాత్వికకి గుడ్ నైట్ చెప్పి సోఫాలో పడుకుంటాడు. సాత్వికకి నిద్ర పట్టక నిద్రపోతున్న అక్షిత్ని అలానే మురిపెంగా చూసి దగ్గరకు వెళ్ళి సోఫా పక్కనే అక్షిత్కి అభిముఖంగా కూర్చొని అలానే చూస్తూ ఉండగా సడన్గా తనకి తెలియకుండానే కళ్ళలో నీళ్లు తిరుగుతాయి. ఎందుకో కొంచెం ఆందోళనగా అనిపిస్తుంది తనకి. లేచి వెళ్ళి ఫ్రిడ్జ్లో వాటర్ తాగి కాసేపు బాల్కనీలో నడిచి వచ్చి దిండు సోఫా పక్కన వేసుకొని అక్షిత్ని చూస్తూ పడుకుంటుంది. అంత ఆందోళనలో కూడా ఎందుకో అక్షిత్ చేతిని కూడా పట్టుకోవాలనిపించలేదు. అలానే కింద పడుకుంటుంది. కాసేపటికి నిద్రలోకి జారుకుంది. అక్షిత్ కూడా గాఢ నిద్రలో ఉండగా తెల్లవారుజామున 5 గంటలకు ఎవరో సాత్వికాన్ని చంపబోతున్నట్టు ఈ మధ్య తరచుగా వస్తున్న పీడకల వచ్చి నో అని గట్టిగా అరుస్తూ సోఫాలోంచి కిందికి పడబోయి సపోర్ట్గా చెయ్యి కింద పెట్టగానే సాత్వికకి తగులుతుంది. సాత్విక కూడా నిద్ర లేచి, ఏమైంది బావా, అలా అరిచావు అంటుంది చెయ్యి పట్టుకొని భయంగా. అక్షిత్, ఏం లేదు సాత్వి, ఏదో పీడకలలే, నువ్వు పడుకో అని సాత్వికాని సోఫాలో పడుకోబెడతాడు. అక్షిత్కి మనసంతా ఆందోళనగా ఉంటుంది. సాత్విక, ఏం బావా భయపడుతున్నావా? నా గురించే కదూ? అలా కళ్ళు మూసుకొని అక్షిత్ చేయి పట్టుకొని అడుగుతుంది. అక్షిత్, చా అదేం లేదు సాత్వి, నీ గురించి కాదు, ఏదో పీడకలలే, నువ్వేం భయపడకు అంటాడు తల మీద చెయ్యేసి నిమురుతూ. సాత్విక, నువ్వు తోడుండగా నాకేం భయం బావా అంటూ అక్షిత్ చేతిని ఇంకా గట్టిగా పట్టుకొని గుండెలకు హత్తుకుంటుంది. అక్షిత్ ఆలోచిస్తూ ఉండగా సాత్విక నిద్రలోకి జారుకుంటుంది. కాసేపటికి అక్షిత్ రూమ్లోకి వెళ్తాడు. అక్షిత్ వెళ్ళాక పూజ వచ్చి సాత్వికాన్ని నిద్ర లేపుతుంది. అప్పటికే సీతామహాలక్ష్మి బయటికి వస్తుంది. ఒకరోజు సాయంత్రం అందరూ తిన్నాక అక్షిత్ సీతతో, అత్తయ్య మిమ్మల్ని ఒకటి అడగాలి అంటాడు. సీత, అడుగు బాబు. అక్షిత్, నందిని గారి గురించి
వివేక్ గారు నందిని గారి ప్రేమ గురించి చెప్పండి అత్తయ్య అంటాడు. సీత సరే బాబు చెప్తాను అని కూర్చుంటుంది. అందరూ వినడానికి ఎదురుగా కూర్చుంటారు. సీత నందిని చిన్నప్పటి నుంచి బాగా అల్లరి పిల్ల, కొంచెం మొండిగా ఉండేది. నాతో పాటు స్కూల్కి తీసుకెళ్లేదాన్ని. అక్కడే తనను కూడా చదివించాను. తాను 8వ తరగతి చదువుతున్నప్పుడు వికాస్, మేఘన కూడా అదే స్కూల్లో జాయిన్ అయ్యారు. ఇద్దరు అప్పటి వరకు ఊటీలో చదువుకున్నారు. వికాస్ కూడా 8వ తరగతి జాయిన్ అయ్యాడు. తాను చాలా నెమ్మదస్తుడు. నేనే తనకి ట్యూషన్ కూడా చెప్పేదాన్ని. అతను ఎక్కువగా ఎవరితోనూ కలవడు. మేఘన ఒక్కదానితోనే కలిసుంటాడు. కాకపోతే మేఘన వికాస్ కన్నా 4 సంవత్సరాలు చిన్నది. క్లాస్లో నందిని వికాస్కి తోడుగా ఉండేది. సబ్జెక్ట్లో డౌట్స్ అన్నీ తానే క్లియర్ చేసేది. అప్పటి నుంచి వికాస్కి నందిని అంటే ప్రత్యేకమైన అభిమానం. వికాస్ వాళ్ళ నాన్నగారు మాకు ఒక చిన్న ఇల్లు కూడా ఇచ్చారు. వికాస్ని ఎప్పుడూ జాగ్రత్తగా చూసుకోవాలని నందినికి చెప్పేవారు. ఇద్దరూ బాగా చదివి ఒకే చోట ఇంటర్ పూర్తి చేశారు. డిగ్రీలో కూడా ఒకే గ్రూప్ తీసుకొని చదివారు. వికాస్ సైలెంట్ అవ్వడం వల్ల అక్కడ కొంచెం ఏడిపించేవాళ్ళు సీనియర్స్. అలా ఒకసారి గొడవ జరిగి ఎవరో వికాస్ని కొడితే వాడిని క్యాంపస్ మొత్తం పరిగెత్తించి హాకీ స్టిక్తో కొట్టి ఇంకోసారి వికాస్ జోలికొస్తే చంపేస్తాను అని వార్నింగ్ ఇచ్చింది. అప్పటి నుంచే తనంటే కాలేజ్లో ఒక భయం ఏర్పడింది. ఎవరినీ లెక్క చేయదు వికాస్ విషయంలో. ఇద్దరు ఆ తర్వాత MBA జాయిన్ అయ్యారు. వికాస్ వాళ్ళ కంపెనీలోని తనకు జాబ్ కూడా వచ్చింది. వికాస్కి తానే వర్క్ నేర్పేది. వికాస్ కూడా మొదటి నుంచి నందినిని ఇష్టపడేవాడు. అలా ఒకరోజు వచ్చి నందినిని ప్రేమిస్తున్నానని చెప్పాడు. నందిని కూడా మొదటి నుంచి వికాస్ని ఇష్టపడేది. కానీ వాళ్ళకున్న ఆస్తి చూసి తన మనసులో మాట ఎప్పుడూ చెప్పలేదు. ముందు వికాస్ ప్రపోజల్కి నందిని ఒప్పుకోలేదు. కానీ వికాస్ మొండిగా ప్రయత్నించి నందిని ప్రేమని సాధించాడు. తర్వాత వాళ్ళ ఇంట్లో కూడా చాలా సంతోషంగా ఒప్పుకున్నారు. నందినికి వర్క్లో ఏమైనా డౌట్స్ ఉంటే కార్తికేయ హెల్ప్ చేసేవాడు. అప్పటికే కార్తికేయ వాళ్ళ బిజినెస్ని బాగా డెవలప్ చేశాడు. చిన్నగా వికాస్ కూడా బాగా వర్క్ నేర్చుకునేవాడు. నందిని కన్స్ట్రక్షన్ కాంట్రాక్ట్ వర్క్ చూసుకునేది. నందిని అంటే ఆఫీస్లో అందరికీ భయం. చాలా స్ట్రిక్ట్గా ఉండేది. వికాస్ వాళ్ళ పేరెంట్స్, మేఘన వాళ్ళ పేరెంట్స్ బిజినెస్ వీళ్ళకి అప్పగించి 6 నెలల క్రితం లండన్ వెళ్ళిపోయారు. అందరూ కలిసి కష్టపడి చక్కగా బిజినెస్ డెవలప్ చేస్తున్నారు. లాస్ట్ ఇయర్ గవర్నమెంట్ పేదవాళ్ళకి ఇల్లు కట్టించడానికి టెండర్లు పిలిచింది. చాలామంది పోటీ పడ్డారు. గవర్నమెంట్ ప్రాజెక్ట్ అంటే చాలా డబ్బులు మిగులుతాయని ఎవరికి వాళ్ళు పోటీకి వచ్చారు. అప్పుడే హైదరాబాద్ నుంచి ఒక రాక్షసుడు కూడా వచ్చాడు. వాడి పేరు రంజిత్. వాడు చాలామందిని బెదిరించి టెండర్ల నుంచి తప్పుకునేలా చేశాడు. అలానే కార్తికేయ వికాస్ వాళ్ళని కూడా బెదిరించాడు. వాడు ఎప్పుడైతే వికాస్ని బెదిరించాడని తెలిసిందో నందిని తట్టుకోలేకపోయింది. వాడికి ఫోన్ చేసి టెండర్లు వేస్తున్నా ఆపగలిగితే ఆపుకో అని గట్టిగా చెప్పింది. వికాస్ రంజిత్ గురించి ఎంక్వైరీ చేస్తే వాడు చాలా దుర్మార్గుడు అని తెలిసింది. నందినిని ఈ విషయంలో హెచ్చరించాడు. కానీ నందిని భయపడలేదు. మొండిగానే టెండర్కి కావాల్సిన పేపర్స్ రెడీ చేసుకుంది. టెండర్కి లాస్ట్ రోజున ఆ పేపర్స్ తీసుకొని టెండర్ వేయడానికి బయలుదేరిన తనని దారి మధ్యలో ఆ రంజిత్ ఆపి టెండర్ పేపర్స్ చింపేసి ఐరన్ రాడ్తో తల మీద కొట్టి చనిపోయిందనుకొని వెళ్ళిపోయాడు. కానీ వికాస్ చేత మరో టెండర్ వేయించింది ముందు జాగ్రత్తగా. టెండర్ ఆఫీస్ దగ్గర ఎదురు చూస్తున్న వికాస్ వాళ్ళకి నందిని రాకపోయేసరికి భయం వేసి వెంటనే నందిని వచ్చే రూట్కి వెళ్ళారు. అక్కడికి చేరుకునేసరికి నందిని తల నుండి రక్తం కారిపోతూ స్పృహ తప్పి ఉంది. వెంటనే వికాస్ హాస్పిటల్కి తీసుకెళ్ళి మాకు ఇన్ఫార్మ్ చేశాడు. ఎప్పుడు అల్లరిగా తిరిగే ఆడపిల్ల అలా మంచం మీద కోమాలో పడుంటే మాకు అందరికీ చాలా ఏడుపొచ్చేసింది అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. వెంటనే మనసులో నోరు జారానా
అన్నట్టుగా అక్షిత్ వైపు చూస్తుంది భయంగా. అక్షిత్ సైలెంట్గా తల పక్కకి తిప్పి చూస్తున్నాడు. పూజ, సాత్విక కూడా కళ్ళలో నుంచి నీళ్లు వస్తాయి. నందినికి జరిగింది తలుచుకొని అక్షిత్ చేయి గట్టిగా బిగించి మనసులో రంజిత్ అనుకుంటూ రూంలోకి వెళ్తాడు. అశ్విత్, వికాస్ వాళ్ళ పేరెంట్స్ వచ్చారా అత్తయ్య తర్వాత అంటాడు. సీత, లేదు బాబు, మేమే రావద్దని చెప్పాం. డాక్టర్స్ భయమేమీ లేదు, ఒక 2 నెలల్లో కోలుకుంటుందని చెప్పారు అంటుంది కళ్ళు తుడుచుకుంటూ. పూజ, మరి వికాస్ వాళ్ళు యాక్సిడెంట్ అని చెప్పారు అంటుంది అయోమయంగా. సీత, అక్షిత్కి తెలియకూడదని అలా చెప్పారు. నేనేమో తొందరలో నిజం చెప్పేశాను అంటూ బాధపడుతుంది. అశ్విత్, ఏం కాదులే అత్తయ్య, మీరేం భయపడకండి, వాడే చూసుకుంటాడు అంటాడు నవ్వుతూ. వెంటనే సీత వికాస్కి ఫోన్ చేసి జరిగిందంతా చెప్తుంది. వికాస్, అయ్యో అలా ఎలా చెప్పారు అత్తయ్య మీరు, ఇప్పుడు తనని ఎలా ఆపాలి అని తల కొట్టుకుంటాడు. సీత, ఏమో బాబు, నాకు భయంగానే ఉంది అంటుంది బాధగా. వికాస్, సరే అత్తయ్య, నేను చూసుకుంటాలే, మీరు బాధపడకండి అని ఫోన్ కట్ చేసి ఆలోచిస్తుంటాడు. కాసేపటికి అందరికీ విషయం తెలిసిపోతుంది. లోపలికెళ్ళిన అక్షిత్ దీప్తి వాళ్ళ నాన్న పరమేష్కి కాల్ చేస్తాడు. ఆయన హైదరాబాద్లో డిప్యూటీ కమిషనర్గా పనిచేస్తున్నారు. పరమేష్, హాయ్ అక్షిత్, ఎలా ఉన్నావమ్మా, బాగున్నావా అంటాడు నవ్వుతూ. అక్షిత్, బాగున్నాను అంకుల్, మీరెలా ఉన్నారు? పరమేష్, బాగున్నాం అక్షిత్, దీప్తి ఎటు ఇక్కడ లేదు, నువ్వు కానీ నీ ఫ్రెండ్స్ కానీ ఇటువైపు రావడమే లేదు అంటాడు కినుకుగా. అక్షిత్, అయ్యో అదేం లేదు అంకుల్, అందరం వర్క్ బిజీలో ఉన్నాం అంటాడు సంజాయిషిగా. పరమేష్, పర్లేదులేమ్మా, చెప్పు, ఏంటి సడన్గా కాల్ చేశావు, ఏదన్నా ఇంపార్టెంటా అంటాడు. అక్షిత్, మీరు గ్రేట్ అంకుల్ అని నవ్వి, ఏం లేదు అంకుల్, మీకు రంజిత్ అనే ఒక రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ బిజినెస్ చేసే అతని గురించి తెలుసా అని అడుగుతాడు. పరమేష్, రంజిత్, రంజిత్ కృష్ణ వాడి పేరు, కృష్ణ గ్రూప్ కంపెనీస్ చైర్మన్, వాడికి రియల్ ఎస్టేట్, ఫార్మా కంపెనీస్ కూడా ఉన్నాయి. కానీ వాడు ఒక డ్రగ్ డీలర్, వాడు చాలామందిని చంపాడు, ఎవరూ వాడి మీద కంప్లైంట్ ఇవ్వలేదు. మాకు తెలిసి ఒక 20 మందికి పైనే చంపాడు, ఎవరి శవాలు దొరకలేదు. వాడి మీద ఒక ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ రిపోర్ట్ తయారు చేసింది, కానీ ఆ అమ్మాయి కూడా చనిపోయింది, తన బాడీ కూడా దొరకలేదు. వాడి గురించి తెలిసిన వాళ్ళు వాడొక రూత్లెస్, దయాజాలి లేని మానవ మృగం అని చెప్తారు. కానీ ఇప్పటి వరకు వాడి మీద ఒక్క కేసు కూడా బుక్ అవ్వలేదు. వాడు కన్నవాళ్ళని కూడా క్రూరంగా చంపించాడు. వాడికి అడ్డం వస్తే ఎవరినీ వదలడు. అయినా ఇప్పుడు వాడి గురించి ఎందుకు అడుగుతున్నావు అడిగాడు అనుమానంగా. అక్షిత్, వాడు మాకు కావాల్సిన అమ్మాయిని కొట్టి చంపాలని చూశాడు అంకుల్ అని జరిగింది చెప్తాడు. పరమేష్, ఇప్పుడు ఏం చేద్దామనుకుంటున్నావు? అక్షిత్, చంపేద్దాం అనుకుంటున్నా అంకుల్ అంటాడు కూల్గా. పరమేష్, వాట్ అంటాడు పెద్దగా. అక్షిత్, నిజం అంకుల్, అంతమందిని చంపినవాడు భూమి మీద ఫ్రీగా తిరుగుతున్నాడు, అలాంటోడు బ్రతికుండకూడదు అంటాడు కోపంగా. పరమేష్, అక్షిత్, నువ్వు ఆవేశపడకు, ఏదైనా జరిగితే నీ లైఫ్కే ప్రాబ్లం అంటాడు. అక్షిత్, ఆనవాళ్ళు కూడా దొరకకుండా చంపేస్తా అంకుల్, ఒకవేళ నాకు ఏదైనా నాకేం భయం లేదు. పరమేష్, ఒక్కసారి ఆలోచించుకో అక్షిత్, ఏమాత్రం తేడా జరిగినా నేనే నిన్ను అరెస్ట్ చేయాల్సి వస్తుంది అంటాడు. అక్షిత్, ఓకే అంకుల్, అది నేను చూసుకుంటాను, నాకు మాత్రం కొంచెం హెల్ప్ చేయండి, మీ లిమిట్స్లోనే అంటాడు. పరమేష్, చెప్పు, ఏం కావాలో అంటాడు. అక్షిత్, ఇప్పుడు కాదు అంకుల్, అవసరమైనప్పుడు అడుగుతాలే అంటాడు. పరమేష్, ఏం హెల్ప్ కావాలన్నా చేస్తాను, కానీ సాక్ష్యాలు లేకుండా పని పూర్తి చేయి అంటాడు నవ్వుతూ. అక్షిత్, హాహా ఓకే అంకుల్, థ్యాంక్ యూ అని ఫోన్ పెట్టేస్తాడు. మిగిలిన కథ నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. సారీ ఎవ్రీవన్, కొంచెం హెల్త్ బాగా లేకపోవడం వల్ల
వీడియో లేట్గా అప్లోడ్ చేయాల్సి వచ్చింది. స్టోరీ కూడా ఎండింగ్కి వచ్చేసింది. ఇంకా 4 or 5 పార్ట్స్ ఉంటాయి. రిమైనింగ్ పార్ట్స్ త్వరగా అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.